ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలిసిందే అరవింద్ కేజ్రీవాల్. ఈయన ఐఐటిఎన్ ఖరగ్పూర్ నుంచి అంటారు. తర్వాత యాంటీ కరప్షన్ గురించి ఒక పెద్ద ఉద్యమాన్ని తీశారు. అన్నా హజారే లాంటి పెద్దవాళ్లతో కలిసి. తర్వాత తనకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉండడం, మెగాసెసే అవార్డు గెలవడం. ఈ మెగాసెసే అవార్డుని కూడా ఏషియాలో నోబెల్ బహుమతితో పోలుస్తారు చాలామంది. సో ఇలాంటి అయినా కరప్షన్ గురించి ఫైట్ చేస్తూ లోక్పాల్ తేవాలని ఎంతో ప్రొటెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం గమనించాం. తర్వాత కాలంలో ఇదే వ్యక్తి నేను పొలిటిక్స్ చేరను అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కూడా మీరు ఒక్కసారి గమనించండి. Arnab, I made it very clear, and I am again making it very clear on your channel, on your program today. I will never fight elections in my life, and I don't want to hold any post in my life. And I have no political ambitions. Does that apply to all the core members of your team? It does. But I can't take responsibility of others. As of today, it does. But I can't take responsibility of others. I can talk about myself. I have no political ambitions. And you will never fight an election. You will never seek a political post. I'll never fight an election. I have a few dreams for this country. Lokpal is one of them. Good judicial system is another. Electoral reforms and decentralization of political power so that participatory democracy is there. These are my dreams, and that is all I will work for. సో విన్నారుగా, ఈయన నేను పొలిటిక్స్ జాయిన్ కాను అని అన్నాడు. ఇంకో సందర్భంలో కనుక గమనిస్తే, నేను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తాను, నేను నా జన్మలో పొలిటిక్స్ జాయిన్ కాను అని చెప్పిన వ్యక్తి. తర్వాత కాలంలో ఈయన పొలిటిక్స్ జాయిన్ అవ్వడము, ఆమ్ ఆద్మీ పార్టీ అని పార్టీ పెట్టడము, దాంట్లో ఎంతోమంది ఇతడికి తోడుగా ఉండడము. ఇదే కాకుండా తాను తర్వాత కాలంలో ఢిల్లీలో గెలిచి చీఫ్ మినిస్టర్ అవ్వడము కూడా చేశాడు. చీఫ్ మినిస్టర్ అయిన వెంటనే నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు, నాకు బంగళాలు వద్దు, ఏమి వద్దు, నేను సాధారణంగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి. మనం గమనిస్తే తర్వాత కాలంలో ఇదే వ్యక్తి పెద్ద పెద్ద కార్లు తీసుకోవడము, శీష్ మెహల్ అని ఒక 50 కోట్లు ఎంతో విలువ చేసే ఒక పెద్ద బంగళాని కట్టించుకోవడము. అంటే కరప్షన్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి తర్వాత కాలంలో నెమ్మదిగా ఎలా రంగులు మార్చాడో కూడా మనం చూసాం. ఇది కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా నేను ఈ వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే, ఎన్నో రకాల స్కాములు కూడా బయటపడుతున్నాయి ఈయన ప్రభుత్వంలో. ఒకటి లీకర్ పాలసీ స్కామ్, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఈ స్కామ్ వల్లనే ఇతడికి చెందిన అనేకమైన మినిస్టర్లు జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వాళ్లకు బెయిల్ ఇవ్వట్లేదు. కరెంట్గా ఈ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి, ఇతడు కూడా జైల్లోకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ ఇవ్వలేదు. నిన్న జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయలేదు, అక్కడి నుంచే నడిపిస్తా అంటున్నాడు. రాబోయే కాలంలో మరి తిహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడా, లేకుంటే అతడు తన భార్యని సీఎంగా చేస్తాడా, లేకుంటే ఏదీ కాదు ప్రెసిడెంట్ రూల్ ఢిల్లీలో పెడతారా, ఇది మనకు ఇంతవరకు తెలియదు. అయితే ఈయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మన భారతదేశంలో కరప్షన్ వల్ల ఎంతోమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కోర్టులకు వెళ్ళారు, అక్కడ ఒక్కోసారి బెయిల్ దొరుకుతుంది, ఒక్కోసారి బెయిల్ దొరకదు, బెయిల్ కూడా దొరకలేదు. ఇలాంటి వ్యక్తి గురించి అమెరికా, జర్మనీ లాంటి దేశాలు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇది అన్యాయం అని. అంటే మన దేశంలో మన కోర్టులు ఎలా పనిచేయాలో, అంటే కరప్షన్ ఛార్జెస్ కనుక వస్తే వాళ్ళని అరెస్ట్ కూడా చేయొద్దని ఈ దేశాలు చెప్తున్నాయా? ఎందుకు ఈ దేశాలు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాయి? ఇవన్నీ గమనిస్తే అసలు నాకు ఏమనిపిస్తుంది, అండ్ నేను స్టడీ చేసిన కొన్ని రిపోర్ట్స్ ఏమనిపిస్తున్నాయని చూస్తే, ఈ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిలాగా అనిపించడం లేదు. ఇతడు ఒక ఐఐటిఎన్ గ్రాడ్యుయేట్, ఖరగ్పూర్ నుంచి వచ్చి చదువుకున్నాడు అంటారు. తాను సర్వీస్లో ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే ఎంతో పలుకుబడి ఉంటే తప్పించి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపలేరండి. అలాగే ఇతడు చేసిన సేవ ఏంటో తెలియదు కానీ మెగాసెసే అవార్డు ఇచ్చింది. అంటే కొన్ని శక్తులు ఈ వ్యక్తిని ప్రమోట్ చేసి
తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో లేకుంటే తన కోసం వాడుకోవడానికో ఇతడికి డబ్బులు స్పాన్సర్ చేసిందా అనే అనుమానాలు మనకు వస్తాయండి. లేకుంటే వేరే దేశానికి సంబంధించిన దౌత్యులు కానీ డీప్ స్టేట్లు కానీ ఈ అరవింద్ కేజ్రీవాల్ లాంటి సాధారణ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడతాయి? ఇదే వ్యక్తి నేను ఎప్పుడూ పొలిటిక్స్లోకి రాను అని అన్నాడు. కానీ అలా మరి ఆ మాటకు నిలబడ్డా? నిలబడలేదు. అలాంటి వ్యక్తి ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకుంటూ ఇప్పుడు ఏం చేశాడంటే పొలిటిక్స్లోకి వచ్చాడు. ఏ కరప్షన్కి అయితే వ్యతిరేకంగా నేను నిలబడతాను, లోక్పాల్ తీసుకురావాలని చెప్పిన వ్యక్తి ఇతడే కరప్షన్లో ఇరుక్కున్నాడు, లిక్కర్ పాలసీ స్కామ్లో. ఇదే కాదు, తాను ఏదైతే మొహల్లా క్లినిక్లను పెట్టాడో అక్కడ కూడా కరప్షన్ జరుగుతుంది. లేని పేషెంట్లను ఎంట్రీ చేయడము, అక్కడి నుంచి డబ్బుల్ని కొట్టేయడము జరిగింది. ఇవి ఆధారాలు మనకి ఈరోజు కనపడుతున్నాయండి. సో ఇలాంటిది జరిగినప్పుడు ఇంకొందరు ఫ్యూచర్లో వచ్చి మేము సర్వీస్ చేస్తాము అని పొలిటికల్ పార్టీలు పెడితే అసలు ఎవరైనా నమ్ముతారా? అందున ఆమ్ ఆద్మీ అంటే సాధారణ జనాలకి కొరకు నేను పనిచేస్తాను అని ఏ పొలిటికల్ పార్టీలైనా వస్తే అసలు ప్రజలు నమ్ముతారా? నమ్మరనిపిస్తుంది. సో అరవింద్ కేజ్రీవాల్ వేరే శక్తుల వల్ల అంటే పరదేశీ శక్తుల వల్ల మన దేశంలో ఒక పావుగా పెట్టబడ్డా ఆ విషయాన్ని పక్కన పెడితే ఇతడు ప్రజలు ఏదైతే ఇతడి మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా వమ్ము చేశాడండి. అదే కాదు, తను చెప్పిన మాటలకి తను ఏదైతే గిరిగీసుకొని ఉన్నాడో ఆ సిద్ధాంతానికే తిలోదకాలు ఇచ్చాడు. అంటే కరప్షన్ ఛార్జెస్ కాదు, అసలు కరప్షన్ అపవాదు వస్తేనే తన పదవిని త్యాగం చేయాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్కి, సమాజ్వాదీ పార్టీకి అందరికీ చెప్పిన ఇతడు తన మీద అలాంటి అపవాదు వస్తే తన ముఖ్యమంత్రి పదవిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. అంతేకాదు, జైలుకు వెళ్ళిన తర్వాత కూడా అదే పదవిని పట్టుకొని వేలాడుతున్నాడు. మీరు ఇంకో రకంగా చూస్తే లాలూ ప్రసాద్ యాదవ్ అనేటైన తన మీద అపవాదు వచ్చి ఇది రాగానే తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చాడు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి ఏదైతే నీతి ఉందో అంతకన్నా ఇతడు దిగజారాడు అని చెప్పక తప్పదండి మనం. సో ఒక రకంగా చూస్తే అరవింద్ కేజ్రీవాల్ చాలా చాలా ప్రమాదకరం అని చెప్తుంది. ఎందుకంటే తాను చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అకారణంగా భాండాలు వేయడం వేరే వాళ్ళ మీద, తర్వాత కోర్టుకెళ్ళి సారీ చెప్పడం, అంటే ఒక ట్రెండ్ లాంటిది అరవింద్ కేజ్రీవాల్ క్రియేట్ చేశాడు. సో ఇతడి గురించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ కూడా ఒత్తడం మర్చిపోవద్దు. భారత్ మాతాకి జై.